హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుకు27. శనగ పుట్నాలను ఇంట్లోనే ఇలా నేను చూపించే విధంగా రెడీ చేసుకోండి. చిన్న బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. మార్కెట్లో శనగలు దొరుకుతాయండి. మంచి శనగలు తెచ్చుకొని వాటిని వాటర్ కలిపినటువంటి ఈ నీళ్ళని శనగలకు బాగా పట్టియండి. ఇలా శనగలకి వాటర్ కలిపి చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేస్తున్నప్పుడు పై లేయర్ అనేది ఈజీగా వస్తుందండి. మొత్తం కలుపుకున్నటువంటి ఈ శనగలని ఒక 1 మినిట్ అలా ఆరబెట్టుకోవాలి. మనం ఫ్రై చేయడానికి ముందు ఇలా చెక్ చేసుకొని ఫింగర్స్కి తడి అంటనట్టుగా ఉండాలి. మరీ వాటర్గా ఉండకూడదు. ఫ్రై చేయడం కోసం ఒక మందపాటి గిన్నెను తీసుకోండి. గిన్నె అనేది చాలా మందంగా ఉండాలండి. అలా అయితే శనగలు పుట్నాలుగా అవుతాయి, లేకపోతే మాడిపోతాయి. ఇలా నేను చూపించే విధంగా అటు ఇటు కలుపుకోండి. చిన్న బౌల్లో సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని ఇలా ఫ్రై చేస్తున్న టైంలో ఉప్పు నీళ్ళని ఈ శనగల మీద జల్లుకోండి. ఇలా జల్లడం వల్ల శనగలు ఉప్పుగా చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం కలర్ చేంజ్ కాగానే ఒక రాయి లాంటి పెద్ద మందపాటి రాయిని తీసుకొని మనం వీటిని చక్కగా ఫ్రై అయినటువంటి శనగలను గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకోవాలండి. ఇక్కడ నేను వచ్చి చిన్న రోకలి రౌతుతోని ఇలా తిప్పుకుంటున్నాను. ఇలా ఏదైనా మందపాటి రాయి లాంటిదని తీసుకొని అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయాలండి రౌండ్గా. అప్పుడే శనగల పై లేయర్ అని లేసి టప్ టప్ అనుకుంటూ చక్కగా పుట్నాలుగా రెడీ అవుతాయి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోండి. ఇలా నేను చూపించే విధంగా రెడీ చేసుకోండి. ఒక 3-4 నిమిషాల్లో మనకు ఇంట్లోనే పుట్నాలను ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పుట్నాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి.